జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రమ గ్రామాభివృద్ధిపై కీలక హామీలు ఇస్తున్నారు. మైసంపల్లి సర్పంచ్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రమ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో కొంతమేర మాత్రమే అభివృద్ధి జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సమస్య తొలగింపు, అలాగే ఇతర మౌలిక వసతుల అభివృద్ధి తమ ప్రాధాన్యంగా చేసుకుంటున్నామని తెలిపారు. పార్టీల దృష్టిలో కాకుండా గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి పార్టీలకు అతీతంగా గ్రామాలకు సేవలు అందిస్తానని రమ స్పష్టం చేశారు. రామ మైసంపల్లి నేను బీజేపీ తరఫున సర్పంచ్గా వేసిన బ్యాట్ గుర్తు నాది, ఓటేసి గెలిపియండి, సర్పంచ్ని చేయండి. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ ఈర సందీప్. గత 5 సంవత్సరాలుగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నవాడిని. మన గ్రామంలో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు రానున్నాయి. ఎల్లుండి ఆదివారం రోజున మనకు రాబోయే 5 సంవత్సరాలు ఎవరు సర్పంచ్గా ఉండాలనో దాన్ని ఎన్నుకునే రోజు. కావున గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఆ ఓటును మంచి వ్యక్తికి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా 5 సంవత్సరాలుగా మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం మాటలతోనే గారడి చేసి ఎన్ని రోజులు కాలాన్ని వృధా చేసిన నాయకులు ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్గా నిలబడి వస్తున్నారు. కావున ఆలోచించి గ్రామ ప్రజలందరూ ఓటేయాలని కోరుకుంటున్నాను. ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగానే నేను మా అమ్మను నిలబెట్టడం జరిగింది. మా అమ్మకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. కావున అందరూ బ్యాట్ గుర్తు మీద ఓటేసి మా అమ్మను గెలిపిస్తే మేము కొన్ని హామీలు ఇచ్చాము. హామీలను తప్పకుండా నెరవేరుస్తామని మేము మీకు చెప్తున్నాము. అందులో భాగంగా 24 గంటలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన గ్రామం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పెన్షన్లు వచ్చేలా చూస్తాము. సర్పంచ్కి వచ్చే 6,500 జీతాన్ని వృద్ధులకు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా గెలిచిన 2 సంవత్సరాల్లోగా పల్లె దాకాన కట్టిస్తాము. ప్రతి నెల మెడికల్ క్యాంపులు, స్పైస్ బోర్డు ద్వారా 200 మంది మహిళలకు ఇక్కడ ఉపాధి కల్పన మన గ్రామంలోనే. మరియు నాబార్డ్ సహకారంతో అత్యధిక టెక్నాలజీతో డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేస్తాము. అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం PMEGP ద్వారా 50 మంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాము. అదేవిధంగా SC STలకు రాయితీపై టీ ప్రైడ్ స్కీమ్ కింద కమర్షియల్ వాహనాలు వచ్చే విధంగా చూస్తాము. మహిళా సంఘానికి భవనం కట్టిస్తామని మాటిస్తున్నాము. అదేవిధంగా మన గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్య న్యాయం. ఈరోజు న్యాయం జరగాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ న్యాయాన్ని మేము ఉచితంగా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము.